వెంకట రాఘవపురం అంటే అప్పట్లో గుడివాడ దగ్గర అని, కృష్ణా జిల్లా అని చెబితే గాని తెలియని ఓ మారుమూల గ్రామం. అలాంటి మారుమూల గ్రామంలో పుట్టిన కుర్రాడు ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకొని ప్రముఖ వ్యక్తిగా మారాడు. ఆ వ్యక్తే అక్కినేని నాగేశ్వరరావు. ఆయన తొలి చిత్రం గురించి తెలుసుకునే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోను పూర్తిగా చూసి మీ అభిప్రాయాలను కామెంట్లో తెలపండి. లెజెండ్ నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు నటించిన తొలి చిత్రం శ్రీ సీతారామ జననం చిత్రం 80 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. 1944 డిసెంబర్ 1వ తేదీన విడుదలైన ఈ మూవీకి సంబంధించి కొన్ని విశేషాల్లోకి వెళితే, వెంకట రాఘవపురం అనే గ్రామంలో పుట్టిన ఓ కుర్రాడు తెలుగు వారి ఆరాధ్య నటుడై ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ప్రముఖులలో ఒకటయ్యాడు. ఆ కుర్రాడు మరెవరో కాదు, నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు. వెంకట రాఘవపురం అంటే అప్పట్లో గుడివాడ దగ్గర అని, కృష్ణా జిల్లా అని చెబితే గాని తెలియని ఓ మారుమూల గ్రామం. అలాంటి మారుమూల గ్రామంలో పుట్టిన కుర్రాడు ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుని ప్రముఖ వ్యక్తిగా మారాడు. ఒక వ్యక్తి తలుచుకుంటే జీవితంలో ఎంత ఎత్తుకైనా వెళ్ళొచ్చని నిరూపించారు ద లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు. ఒక పేద వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన అక్కినేని సినీ కళామ తల్లికి ముద్దుబిడ్డగా ఎదగడం వెనక ఎంతో స్ఫూర్తిదాయకమైన చరిత్ర ఉంది. ఎన్నో అవాంతరాలను అధిగమిస్తూ తనని తాను మలుచుకుంటూ పట్టుదలగా వచ్చారు. అక్కినేని బాల నటుడిగా అరంగేట్రం చేసిన చిత్రం ధర్మపత్ని. ఆ చిత్రంలో బాల నటుడిగా కనిపించిన అక్కినేని చలనచిత్ర జీవితం ప్రారంభమైంది. కొనసాగింది మాత్రం శ్రీ సీతారామ జననం చిత్రంతోనే అని చెప్పాలి. ఈ సినిమాలో అక్కినేనికి ఎలా అవకాశం వచ్చిందంటే, విజయవాడ రైల్వే స్టేషన్లో యథాలాపంగా చూసిన దర్శక నిర్మాత ఘంటసాల బలరామయ్య అక్కినేని భవిష్యత్తును ముందుగానే ఊహించారో ఏమో తెలియదు కానీ, తాను తీస్తున్న శ్రీ సీతారామ జననం చిత్రంలో తొలి అవకాశం ఇచ్చారు. విశేషం ఏమిటంటే, తొలి చిత్రంలోని శ్రీరాముని పాత్ర పోషించే అవకాశం రావడం నిజంగా అక్కినేని చేసుకున్న అదృష్టమనే చెప్పాలి. మరో విషయం ఏమిటంటే, అప్పటి వరకు హీరోలుగా నటించిన వారి వయసు 30కి పైనే. కానీ చాలా చిన్న వయసులోనే కథానాయకుడిగా అవకాశం పొందిన తొలి నటుడు మాత్రం అక్కినేని నాగేశ్వరరావే. ఇందులో సీతగా నటించిన త్రిపుర సుందరి అక్కినేని తొలి కథానాయికగా సినిమా చరిత్రలో స్థానం సంపాదించుకున్నారు. కైకగా కమలా కోట్నిస్ నటించారు. అలాంటి అనుభవ జ్ఞానులు పక్కన ఉన్నా కూడా ఎలాంటి తడబాటు లేకుండా చక్కగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు అక్కినేని.